దైవకృప చిత్రంలో మరి మా అక్కగారు మరి సబ్ రిజిస్టర్ మహబూబాద్ ఈరోజు మరి రావడం జరిగింది. గత ఆమె బర్త్డే రోజు మా అనాథాశ్రమంలో విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు మరి వచ్చినప్పుడు పిల్లల్ని చూసి నేను పిల్లలకి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి సంక్రాంతి పండుగ వస్తుంది. ఆ పండుగ సందర్భంగా పిల్లలందరూ ఆనందంతో మంచి నూతన వస్త్రాలు ధరించి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి మేడం గారు ఈరోజు మరి పిల్లలకి దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు పుష్టికరమైన భోజనము, పిల్లలకి బుక్స్లు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా 17 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నటువంటి అనాథాశ్రమము దాదాపు 126 మంది పిల్లలను పోషించాము. 3 అమ్మాయిలు పెళ్లి చేశాము. ఆయా ప్రాంతాల్లో కొంతమంది స్థిరపడ్డారు. అటువంటి ఆ ఆశ్రమాన్ని మరి అక్కగారు గత 7-8 సంవత్సరాల క్రితమే నాకు పరిచయం. అక్క చేత నుంచి నేను అవార్డు తీసుకున్నా. మరి అక్కగారు మరి 7-8 సంవత్సరాల క్రితం అవార్డు తీసుకున్న అవార్డు ఆ రోజు మాట్లాడిన మాటలు కూడా తన మనసులో అది అతుక్కుపోయింది. నిజంగా అక్కను నేను చూసిన తర్వాత ఆమె చేసేటువంటి సేవా కార్యక్రమాలు, ఒకరోజు హాలిడేస్ ఉంటే స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఇంట్లో వెళ్ళి టీవీల కాడ కూర్చొని టీవీలు చూడడం కానీ, సీరియల్ చూడడం కానీ, లేకపోతే పక్క ఇంట్లో వెళ్ళి కూర్చొని మాట్లాడడం కానీ, టైంపాస్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. కానీ అక్కగారు ఏం చేస్తున్నారంటే ఒకరోజు హాలిడేస్ దొరికితే ఇమీడియట్లుగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారి దగ్గరికి వాళ్ళని ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో మరి పత్తి ఏరడం కానీ, మిరపకాయలు ఏరడానికి కానీ, లేకపోతే నాటేయడానికి కానీ, నారు బిగడానికి కానీ, గొర్రె కొట్టడానికి కానీ, నాగలు దున్నడానికి కానీ ఎంతగానైనా తన జీవితాన్ని త్యాగం చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అదే రోజు ఆ డబ్బుల్ని మరి నిరుపేదలకు ఇచ్చి వచ్చేటువంటి మన మధ్యలో మన మహబూబాద్ జిల్లాలో ఉండటము చాలా సంతోషము. ఎందుకంటే అలాంటి మనసు కలిగినటువంటి మహానీయురాలు, దేవుడు వారిని మంచి బ్లెస్సింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, మరి సంతాన రామరాజు ఉద్యమకారులు, మరి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి అదేవిధంగా సిడబ్ల్యూసి చైర్పర్సన్ మన మెంబర్ డాక్టర్ డేవిడ్ గారు, వారు కూడా మా మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారితో పాటు డాక్టర్ మరి అశోక్ సార్ కూడా సిడబ్ల్యూసి మెంబర్, వారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. అదేవిధంగా మరి సుధాకర్ అన్న గారు కారులు, మరి సుధాకర్ అన్న గారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. నేను చాలా అదృష్టవంతురాలని, ఎందుకంటే ఆ రోజు నా బర్త్డే రోజు లొకేషన్ ఫోన్ చేసి అక్క మీరు మా ఆశ్రమంకి రావాలి అంటే నేను రాగానే హ్యాపీ బర్త్డే అక్క అని నన్ను స్వాగతించి నా బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేయడం, పిల్లలందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అవునా? మరి అక్కగా నా బాధ్యత, మీరు పండుగ రోజు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు కూడా హ్యాపీగా ఉండాలంటే ఈ అక్క తరపున ఒక చిన్న కానుక అంతే. ఓకేనా? చిన్న కానుక తీసుకుంటారా? తీసుకోవాలి. వెరీ గుడ్ నాన్న. ఇంకొకటి, ఈరోజు నేను చాలా గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, ఒక సమాజంలో ఉన్న ఏమంటారు పౌరునిగా కావచ్చు, పౌరురాలుగా కావచ్చు, నేను ఇక్కడ ఉన్నాను అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, నా బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే నేను ఇక్కడ అని గొప్పగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అన్న చెప్పారు, సుధాకర్ అన్న, నీలోనే జీవిస్తే నీలోనే ఉండిపోతావు, నీకోసం జీవిస్తే. కానీ ఇతరుల కోసం జీవిస్తే ఇతరుల మనస్సులో ఉండిపోతావు, చరిత్రలో కూడా ఉండిపోతావు. పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పింది ఎవరు నాన్న? బాబాసాహెబ్ అంబేద్కర్. అందులో ఉద్యోగులుగా ఈవెన్ ఉన్నత ఉద్యోగం నేను చేస్తున్నాను. నేను ఎప్పటికీ వర్క్ చేస్తూ సొసైటీలో ఒక స్థానాన్ని నేను తెచ్చుకున్నా. కానీ నాకు ఆ స్థానంతో పాటుగా వాళ్ళ ఒక మనిషిగా నా డిపార్ట్మెంట్, నేను ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నా అంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. అందులో నా జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి సార్, మీకు ఐడియా ఉందా రవణ? ఇక్కడే జిల్లా సబ్ రిజిస్ట్రార్గా చేసిండ్రు, ఆ తర్వాత జిల్లా రిజిస్ట్రార్గా ఉన్నారు. తను ఒక గొప్ప నాయకుడు కూడా.
తన ఆలోచనలు కూడా నిజంగా ఈ చెల్లెకి, అందుకే మా ఇద్దరు అన్న చెల్లె అన్న తర్వాత ఈ చెల్లెగా నేను ఇక్కడికి వచ్చిన. నా అదృష్టం. అంటే అన్న ఏం చెప్తారని అంటే, ఈవెన్ మొన్న మాకు డిస్ట్రిక్ట్ ఆఫీస్ మా అందరికీ మీటింగ్ జరిగింది అన్నట్టు. మా డిఐజీ సుభాషిణి మేడం అని ఉంటారు. ఆ మేడం ఇక్కడికి అన్నారు, మీరందరు న్యూ ఇయర్ అందరికీ ఏం తీసుకెళ్తాం, బొకేలు అవన్నీ తీసుకెళ్తారు కదా నాన్న, కానీ నాకు బొకేలు వద్దు, నాకు ఇంకేది కూడా వద్దు, కానీ స్టేషనరీ, పిల్లలకి కావాల్సిన నోట్బుక్లు, పెన్నులు, ఇంకేదైనా ఉంటే పిల్లలకి ఇవ్వాల్సినది ఏదైనా ఉంటే తీసుకురండి అని ఒక మెసేజ్ పెట్టారు. అది ఎంత గొప్ప ఆలోచన కదా, అవునా? తను ఒక గొప్ప పొజిషన్లో ఉండి తనని పెట్టడం వల్ల మా ఉద్యోగులలో కొంచెమైనా మార్పు వచ్చిందా లేదా నాన్న? అంటే నేను ఎప్పటికీ చేసుకుంటూ పోతున్నా కావచ్చు, కానీ నా డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఆఫీసరు ఒక్కొక్కరు తీసుకొచ్చి, అంటే ఇప్పుడు వరంగల్లో కూడా వచ్చిండ్రు, ఆ నోట్బుక్లు, ఆ స్టేషనరీ వాళ్ళు తీసుకొచ్చినాయి నాన్న. ఆ తర్వాత ఇంకొకటి, రవి అన్న ఒక గొప్ప మాట అన్నారు, ఈరోజు తీసుకురమ్మంటే మీరు తీసుకొచ్చారు కావచ్చు, కానీ ఆఫీసు పరిసరాల్లో చాలామంది పిల్లలు కూడా ఉంటారు, అంటే ఏ దిక్కులేని కొంతమంది పిల్లలు. అంటే నేను ఇంకొకటి నాన్న, దిక్కులేని అని అంటారు, కానీ అది కాదు. ఇగో మీ డాడీ లాంటి ఒక గొప్ప వాళ్ళు ఉన్నారు, అవునా? అందరికీ ఒక ఉంటారు, అవునా? ఈవెన్ అయితే అప్పుడు అన్నారన్నట్టు, ఎవరైనా పిల్లలు ఉంటారు, మీ ఆఫీసులకు దగ్గరగా మీరు కూడా హెల్ప్ చేయండి అని అన్న. ఒకే ఒక వ్యక్తి మా రావన్న, హరికోట్ల రావన్న. అంటే కొందరిలో మార్పు వస్తుంది, మనం చేసే పనులతో. చెడు చేయకుండా ఏం కాదు కానీ, అవునా? మంచి చేయకపోయినా ఏం కాదు కానీ చెడు చేయవద్దు నాన్న. అలాంటి ఒక చిన్న మార్పు రావాలని మా డిపార్ట్మెంట్లో ఇంత గొప్పగా మార్పు తీసుకొచ్చిన ఆ ఇద్దరికి, డిఐజీ మేడంకి ఉన్న రవి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకొకటి, నా బర్త్డే రోజు అక్క హ్యాపీ బర్త్డే అని నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి నా ఈ అక్క తరపున కానుకగా ఈ డ్రెస్సెస్, ఓకేనా? మీ చిన్న మనసులు నాన్న, మాకెవరు లేరు అని అనుకోవద్దు. మీకు డాడీ, మీ మదర్, అమ్మ, డాడీ అన్నీ అయ్యి వాళ్ళు చేస్తున్నారు. ఏది ఉన్నా షేరింగ్ ఈజ్ కేరింగ్. మీ మనసుకి ఏది కూడా నొప్పించదు, కానీ ఒకవేళ అనిపిస్తే మాత్రము డాడీతో షేర్ చేసుకోండి, ఓకేనా? చిన్ని మనసులు ఏమంటారు, పిల్లలు దేవుడు చల్లని వారే, అవునా? కళ్ళ కపటం ఎరుగని కరుణామయులే. మీరు కరుణిస్తే, మీరు హ్యాపీగా ఉంటే ఆ మనసుకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది, అవునా? మీ డాడీ కోసం. ఇంకొకటి, మీరు మంచి చదువులలో ఉండాలని, మంచిగా ఎదగాలని, ఇంకా ఎత్తుకు ఎదగాలి. ఏది ఉన్నా ఇంకేదన్నా అవసరం ఉంటే అక్కకి కాల్ చేయ డాడీ అని చెప్పండి. ఇప్పటి నుండి మీ పెద్దకి ఎవరు, ఓకేనా? ఇంకొకటి, ఆడపిల్లలు 100ని గుర్తుపెట్టుకోండి. ఎన్నుకున్నారు కాబట్టి చెప్తున్నా నేను. ఏది జరిగినా ప్రతిదానికి కన్ఫెషన్, సండే చర్చ్కి వెళ్ళి కన్ఫెషన్ బాక్స్ ఉంటుంది కదా, చర్చిలలో కన్ఫెస్ చేస్తాము, దేవుడికి కన్ఫెస్ చేసుకున్నప్పుడు. కానీ ఇప్పుడు కూడా మనకు కన్ఫెస్ చేసుకుంటే ఏంటంటే ఎంత తప్పు, మానవ సహజం తప్పులు చేయడం, కానీ ఆ తప్పుని కూడా సరిదిద్దుకోవడం కూడా మనలోనే ఉండాలి. ఒక్కసారి తప్పు చేస్తే ఇక మళ్ళీ చెయ్యము అని, ఓకేనా? ఆడపిల్లలు ఒక 10 సిగలు కలిస్తే అక్కడ ఒక పెద్ద మహిళలు యుద్ధం అని అంటారు, కానీ 10 సిగలు కలిస్తే ఒక మహిళా శక్తిగా ఏర్పడుతుందని కూడా నిరూపించుకోవాలి, ఓకే? చిన్న చిన్న హెల్ప్, అంటే మీరు ఇప్పుడు అయ్యో మేము అక్క వచ్చింది, తస్లిమాకు వచ్చింది, ఏదో మాకు హెల్ప్ చేస్తుంది అని కాదు నాన్న. మోరల్ సపోర్ట్ ఒకరికొకరికి చేసుకోవడం కూడా మనం చేసే గొప్ప హెల్పే. ఒక ప్రెగ్నెంట్ లేడీ వస్తుంది కావచ్చు, అవునా? ఆమెను కూర్చోబెట్టి ఒక నీళ్ళు ఇవ్వడం కూడా మీరు ఒక హెల్ప్, అవునా? బస్ ఎక్కుతారు, ఒకరిని మహిళను కూర్చోబెట్టడం కూడా పిల్లలు, ఓకేనా? నేర్చుకోండి నాన్న. చిన్నతో ప్రేమను పంచితే ఎవరైనా మారుతారు. పంచుకుంటూ పోదామా? ఏం మంచిదా? ప్రేమను మంచిదా, ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అయినప్పటికీ కూడా అన్ని మతాలకి సమానంగా ప్రేమిస్తూ ప్రతి ఒక్కరి లో ఉన్నటువంటి ఉద్దేశాలు కానీ అవన్నీ కూడా వాళ్ళకి నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగని జరిపించడం ఈ హోంలో చాలా అదృష్టంగా భావిస్తున్నాను, సంతోషంగా భావిస్తున్నాను. అందరూ సమానమనే చూపించడానికే ఇక్కడ ఇది ఒక నిదర్శనం. దీనికి సందర్భంగా మరి మేడం గారు మన మధ్యలో
పిల్లల్ని చాలా ప్రేమించి మరి మేడం గారి నుంచి ఇప్పుడే విన్నా నేను చాలా సంవత్సరాల నుంచి వారికి టచ్లో ఉన్నారని, మంచి సేవలో ఉంటున్నారని మీరు ఫేస్బుక్ చూసి చెప్పినామని మొన్న మా చైర్పర్సన్ గారు మేము ఇద్దరం కలిసి ఒక డిస్కస్ చేసి మేడంతో షేర్ చేసుకున్నాం. అప్పుడే మేడం గారి గురించి తెలిసింది. కానీ ఇంత పరిచర్యలో ఉంటుందని మేము అనుకోలేదు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. యూఆర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ టు ద పీపుల్. ఈరోజు చక్కటి వాతావరణం అనిపించింది. ఎందుకంటే మేడం గారు ఒక బ్యాక్గ్రౌండ్, నేను ఒక బ్యాక్గ్రౌండ్, అశోక్ సార్ ఒక బ్యాక్గ్రౌండ్, అలా ఒకరు అందరం ఇక్కడ కలుసుకున్నాం కదా. ఇట్స్ ఏ గుడ్ టైం కదా. కాబట్టి మనకి అవకాశం ఇస్తున్నటువంటి లోకేష్ గారికి, ఇంత చక్కటి అవకాశం ఇస్తున్న లోకేష్ గారికి కూడా మనం అందరం కృతజ్ఞంగా ఉండాలా. మీరందరూ కూడా ఏం మన జీవితంలో ఏంటనుకుంటున్నాం, మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక పడవలో మీరు జీవిస్తున్నారు కదా. దాంట్లో కొన్ని వలలు వస్తూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి. ఆ అలలన్నీ కూడా మనకు వచ్చే ప్రాబ్లమ్స్, ఆ అలల్ని తట్టుకొని మనం ఒడ్డు చేరుకోవటం ముఖ్యం. కాబట్టి చదువు అనేది మీరు ఒక ప్రయాణంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రయాణంలో మీకు చాలా ఆటుపోట్లు జరుగుతూ ఉంటాయి, అలలు వస్తుంటాయి మీ మీదకి, రకరకాల టెన్షన్స్, మీ మైండ్ కరెక్ట్గా ఇది చేయి, తప్పు చేయి, ఆ తప్పు చేయని మీకు చెప్తుంటుంది. వాటన్నిటిని తట్టుకొని ముందుకు పోగలిగితేనే మీరు ఒడ్డుకు చేరుకోగలరు కదా. కాబట్టి అటువంటి ఏమున్నా సరే మీరు మనసులో ఆపేసుకొని చదువు మీదనే 100% కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఫాదర్గా ఉన్నారు, మరి ఇక్కడ మదర్గా ఉంటున్నారు, అక్కలు ఉంటున్నారు, మేమందరం కూడా అన్నయ్యలాగా అంకుల్లాగా మేము ఉంటున్నాం. ఏ సహకారమైనా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ కొరకు మేము కష్టించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ కొరకు మీ తరపున మేము ఉన్నాం. అన్ని విధాలుగా మంచిగా ఆరోగ్యంలోనూ, మరి మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లోనూ మీకు పెంపొందించవలసినటువంటి తెలివి జ్ఞానంలో మేము తోడ్పాటుగా ఉంటున్నాం. ఏ సహాయం కావాలో మేము ఉన్నాం. కాబట్టి మమ్మల్ని అందరూ మీరు ఉపయోగించుకొని మంచి లెవెల్ రావాలని కోరుకుంటున్నాం. మీకందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే సేమ్ ఏదైతే ట్యాంక్ ఉంటుందో అట్లాగే ప్రతి మనిషికి కూడా ఇక్కడ ఒక థింక్ ట్యాంక్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ థింక్ ట్యాంక్లోకి మనం మంచి విషయాలు కనుక ఎక్కించినట్లయితే, మనం ఏది బావి నుంచి బోర్ నుంచి ఎలాగైతే మనం ఎక్కిస్తున్నామో ఈ మంచి విషయాలను మనం కనుక ఎక్కించినట్లయితే ఆ మంచి నీళ్ళే మనం ఉపయోగించుకోవడానికి ఆస్కారం. లేదా అట్లా కాకుండా దీంట్లోకి ఆ మోరులో నీళ్ళు, డ్రైనేజీలో ఉన్న మురికినంతా మనం ఈ థింక్ ట్యాంక్లోకి ఎక్కించుకుంటే మనకు వచ్చేటివి కూడా ఆ మురికి నీళ్ళు వస్తాయి. ఆ మురికి నీళ్ళు తాగడం వల్ల మనం అందరం మంచి ఆరోగ్యంగా ఉంటాం కదా. ఉంటామా? ఆ నీళ్ళు తాగితే ఏమవుతుంది? మనకి ఏమవుతుంది? రోగాలు వస్తే ఏమవుతుంది? చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అవునా కాదా? సో మన థింక్ ట్యాంక్లోకి మంచి ఆలోచనలను, మంచి విషయాలను, మంచి వ్యక్తుల పట్ల, ఇటువంటి వ్యక్తులు, నేను ఎందుకు పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ నేను చెప్తున్నా అంటే ఇటువంటి వ్యక్తులతోని మనం విషయాలు కనుక తెలుసుకొని అటువంటి ఆలోచనలు మనం కనుక అవపోసన పెట్టినట్టయితే మనం అంతటి గొప్ప వ్యక్తులు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచిని తెలుసుకోండి, మంచిని పాటించడానికి ప్రయత్నం చేయండి, మంచిని చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక గొప్ప వ్యక్తులతోని వారితో పరిచయం పెంచుకొని వాళ్ళ అనుభవాలను మనం పాటించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మనం గొప్ప వ్యక్తులు కావడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ, చాలా విషయాలు చాలా సందర్భాల్లో చెప్పుకోవచ్చు. చంద్రరావు తెలుసు, ఆయన తక్కువ అయినా కాదు. నేను ఏదైతే మీకు అందరు కొంతమంది తెలుసు కావచ్చు, కరోనా అనే మహమ్మారి ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి సందర్భంలో ఈ డాక్టర్ అశోక్ అనే మీ పక్కకున్న వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేయని ధైర్యం చేసిన ఇటువంటి వ్యక్తులు ఇచ్చిన ధైర్యం. 33 జిల్లాలు 178 రోజులు 32,000 కిలోమీటర్ల పాటు బైక్తో నేను యాత్ర చేస్తూ ఒక 8 లక్షల మందికి ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేస్తున్నాను. సో అంత ధైర్యం ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ఉన్నాడు మా అన్న పిల్లి సుధాకర్ అన్న. సో ఇటువంటి వ్యక్తులతో మనం ఉన్నాం కాబట్టి, ఒక మంచి గొప్ప వ్యక్తులతో మనం ఉన్నాం కాబట్టి, అరే సుధాకర్ అన్న ఇంత ధైర్యం చేస్తాడు, ఇంత పెద్ద ఉద్యమాలు చేస్తాడు, మనం ఎందుకు చేయలేము అనే ఒక ధైర్యం అనేది ఇచ్చే ఒక ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఇక్కడ మానుకోట్లో ఉంది. కాబట్టి నేను అంత ఇవాళ ప్రపంచంలో ఎవరు చేయలేని ఒక ధైర్యాన్ని చేసి మనం తిరిగి వచ్చినాం. నేను బైక్ వేసుకొని పోతామంటే అందరు పారిపోయేది కొంతమంది. ఈ దగ్గర ఎన్ని కరోనాలు ఉన్నాయి. నేను 78 సార్లు టెస్ట్ చేయించుకున్నాను, అన్నీ నైట్ చేయించినాయి. సో అంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఒక మంచి వ్యక్తుల మధ్య కనుక ఉన్నట్లయితే వారి ఆలోచనలు మనం పాటించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మనం కూడా కొన్ని మంచి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా ఆ తస్లీమా గారితో కూడా నేను గతంలో 1-2 సార్లు మాట్లాడిన, బహుశా వారు అంతా చూడలేదు కాబట్టి మర్చిపోయి ఉంటారు. అదేవిధంగా తన జీవితం మొత్తం కూడా పేదవాళ్ళకి అంకితం చేసి తల్లిదండ్రులను లేని పిల్లలను చేరదీసి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప శక్తి వరంతో మరి ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ యొక్క
ఆశ్రమం నడిపిస్తున్నటువంటి తమ్ముడు దైవజనులు తమ్ముడు లోకేష్ బాబు అయితే సొసైటీలో ఈ సమాజంలో కూడా మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం, కానీ తనకున్న దాంట్లో కూడా సహాయం చేయాలనే గుణం అంటే చాలా తక్కువ. అలాంటి మంచి మనసున్న వ్యక్తి లోపల మేడం ఈ అక్కను ముస్లిం అక్కను నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారు ఫేస్బుక్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు ఫాలో అవుతున్నాను. అంటే వారు చేసే ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే సమాజానికి ఉపయోగపడాలి, తన యొక్క స్ఫూర్తితోటి ఇంకొందరు కూడా ఈ సేవా కార్యక్రమం చేయడం ఒక దృక్పథంతో వారు పనిచేయడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా వాళ్ళు ఎంత బిజీ ఉన్నా కూడా ఈ పిల్లల మధ్య లోపల ఈ పిల్లల లోపల సంతోషాన్ని చూడడం కోసం మరి ఈ పిల్లలకు చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకురావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇవాళ వారు ఉన్నటువంటి బిజీ కావచ్చు, వారు ఉన్న లైఫ్ కావచ్చు, చాలా మరి సమయం లేకున్నా కూడా సమయం వెచ్చించి డబ్బు వెచ్చించి వాళ్ళు ఇక్కడికి వచ్చినంటే కూడా మనము మదర్ తెరిసా గురించి చదువుతా ఉంటాం, గొప్ప వ్యక్తుల గురించి చదువుతా ఉంటాం. కానీ అలాంటి మంచి మనసున్న మంచి తల్లి మన మధ్యలో ఉండేది మనకు చాలా సంతోషం. పిల్లలు మీరు పెద్దవాళ్ళు ఇక్కడ అంతా పెద్దవాళ్ళు కూర్చున్నారు, వీళ్ళందరూ గురించి మీరు నేర్చుకోవాల్సిందంటే అంటే ఇక్కడ ఫస్ట్ చదువు, బాగా చదువుకుంటేనే మనకు విద్య ఉంటేనే మన భవిష్యత్తులో దేనైనా సాధిస్తామని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అందరూ గొప్ప మహమ్మాలు ఉన్నారు, మీరు బాగా చదువుకుంటే తప్ప మీరు ఇక్కడ ఉన్నటువంటి మా లోకేష్ ఏమనిపిస్తారు మీరు మీ డాడీ చెప్పినట్టు వినాలి. స్కూల్కి పోయిన తర్వాత పిల్లలు మీరు చక్కగా చదువుకోవాలి. పవర్ స్టార్ వీళ్ళే, రెబల్ స్టార్ వీళ్ళే, ఇంకా ఏ స్టార్ మెగాస్టార్ వీళ్ళే మెగాస్టార్. కాబట్టి మీరు వీళ్ళని ఆదర్శంగా చేసుకోవాలి, బాగా చదువుకోవాలి. మరి వీళ్ళందరూ ఈ సమాజం కాలేలు కన్నా సమాజాన్ని కొత్త భారతాన్ని మీరు సృష్టించాలి. ఓకేనా? మీరు ఇవాళ ఎన్ని గిఫ్ట్ ఇస్తుంటే మీరు కూడా ఇంత పెద్ద ఆఫీసర్ అయిన తర్వాత మళ్ళీ మీలాంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీలాంటి చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సహాయం చేయడం కోసం ఇట్లాంటి గిఫ్ట్లు ఇవ్వాలి, ఇలాంటి సహాయం చేయాలి. అర్థమైందా? ఓకేనా? అందరు బాగా చదువుకుంటారు కదా. థ్యాంక్ యూ. కష్టం వస్తే ఎంత తల్లాడుతుందో మాకు తెలుసు. అటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని మెడల్ లాంటివన్నీ ఆహ్వానించుకోవడం, పండగ పూట జనరల్గా ప్రతి పండగ ప్రతి కుటుంబాల్లో వాళ్ళ పిల్లలకు బట్టలు తీసుకుపోవడం వల్ల స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ పండుగను కొత్తగా పరిచయం చేసి సృష్టించేందుకు మేడం గారికి ప్రత్యేకంగా మీ అందరూ చప్పలతోటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెండో అంశాలు నేను చూస్తూ పెరుగుతున్నటువంటి అంశాలలో రెండు సూక్తులు మాత్రం, రెండు వ్యాఖ్యలు మాత్రం చాలా ప్రభావితం చేసినాయి. ఒకటి ఏంటంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అనేది మనం మదర్ తెరిసా గారి ద్వారా మనం నేర్చుకున్నటువంటి అంశం స్లోగన్ అది. దాని తర్వాత అంబేద్కర్ గారి ద్వారానేమో నీ కోసం పనిచేస్తే నీలో మిగిలిపోతావు, జాతి కోసం సమాజం కోసం పనిచేస్తూ చరిత్రలో నిలిచిపోతావు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. ఈ మాట ఎందుకంటే ప్రార్థించే పెదల కంటే అంటే మనం ఏదో దేవుని మొక్కి అది చేయడం వల్ల మనకు తృప్తి రాదు. కానీ సాయం ఎప్పుడైతే చేస్తామో అది ప్రత్యక్షంగా, అది దైవ రూపంగా మనం ఏ దేవుడైనా కానీ ప్రత్యక్షంగా పిల్లలకు మనం సాయం చేసినా మిగిలిపోతాం. అటువంటి పరిస్థితుల్లో మా అక్క నిజం కూడా వారి తల్లిదండ్రులకైతే ఈ సందర్భంగా రుణపడి ఉంటే అందరూ కూడా సమాజం మొత్తం కూడా మేమందరూ చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు సహజంగా రాజకీయాలలో ఉన్నాము, రాజకీయ నాయకులు వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు పొగుడుతూ ఉంటాం. మీకున్న అదృష్టం ఏంటంటే మీరు ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ఎక్కడున్నా కూడా జనాలు పొగుడుతూ ఉంటారు. అది మీకున్నటువంటి కొత్త ఎఫెక్ట్ అది. కాబట్టి అక్కకు వచ్చినటువంటి ఉద్యోగాల్లో వచ్చినటువంటి 10 రూపాయలలో ₹1 దానం చేసే క్రమంలో, అంటే ఖర్చు పెట్టే క్రమంలో సామాజిక బాధ్యతగా ఫీల్ అవుతుంది. ఏదో చేయాలని కాదు, ఎంతో కొంత నాకు వచ్చిన జీతాన్ని, ఈ జీతం ఒకటే కాదు జీవితం అంటే ఉన్న దాంట్లో కొంత సాయం చేస్తేనే పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ చెప్పారు. అంటే నీకేదైతే ఉందో అది జ్ఞానమే కావచ్చు. నీకు జ్ఞానం ఉంది, ఇప్పుడు అశోకరావు జ్ఞానం ఉంది, ఆయనకున్న జ్ఞానాన్ని కొద్దిగా అవేర్నెస్ చేయగలుగుతాడు. మాకు ఉద్యమ శక్తి ఉంది, ఉద్యమ శక్తిగా మీరు పోరాటం చేసి మనకు జిల్లా రావడంలో, తెలంగాణ రావడంలో మీరు కష్టపడ్డాం. అన్నకు శక్తి ఏంది, ఏది పిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళు కాపాడుకునేటువంటి శక్తి. ఇప్పుడు అక్కకు కొంత ₹1 ఉద్యోగం ఇచ్చే కష్టపడి చదువు కాబట్టి ₹1 వస్తుంది, ₹10 పోవాలంటే పే బ్యాక్ టు ది సొసైటీ. మన దగ్గర ఉన్నదాన్ని పంచిపెట్టడం అన్నట్టు అటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా పిల్లలు ధైర్యంగా, మిత్రులు చెప్పినట్టుగా మీరు చదువు ఒక్కటే మన లక్ష్యం కావాలి. చదువు తప్ప ఇంకోటి ఏముండొద్దు, చదువు ఒక్కటే లక్ష్యం కావాలి. ఇప్పుడే మనకు పలానా కావాలని చెప్పి ఆలోచనతో ఉండాలి. ఏదో మనం ఉంటున్నామా, చదువుతున్నామా, వెళ్ళిపోతామా, ఇక మనం ఇక్కడ ఉండట్లేమా అనేది కాదు. ఖచ్చితంగా మీరున్న పరిస్థితుల్లో మీరు చదువుకొని ఇట్లా ఎవరైతే ఇబ్బంది పడుతున్నట్టు పిల్లలు ఎవరుతున్నారో వాళ్ళకు కూడా మీరు అండదండలుగా ఉండేటట్టుగా భవిష్యత్తు మీరు పడ్డ కష్టం
భవిష్యత్తులో ఎవరు పడకుండా ఉండేటట్టుగా మీరు చదువుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. అక్కడ కూడా తప్పకుండా అందరూ కూడా మన క్రిస్మస్ రాలేదు సారీ. దీంతో పాటు మరి మగ్గము, జుట్ బ్యాగు, టైలరింగ్స్ దాదాపు ఇప్పటికి 10 బ్యాచెస్ అయినాయి. దాదాపు ఒక 100 ఎబో సారీ 5 నుండి 600 ఎబో లేడీస్ని కూడా మనం జోన్ 10ని కల్పించాము. ఇంకా ఒక 30 మంది నేర్చుకుంటున్నారు ప్రజెంట్. ఎందుకంటే ఈ అంతా కూడా జరుగుతుందనంటే మరి ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద, వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు తెలంగాణలో మనం ఉండగలిగినామనంటే అలాంటి ఉద్యమకారులు తన జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు రక్తం దారిలో పోసి చేసింది. ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు తెలంగాణలో మన తెలంగాణ అని అనుకుంటున్నాం. కనుక వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నేను చెప్పేంత నాకు ఆ స్థాయి నాది కాదు. అలాంటి వాళ్ళు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. కానీ ఈరోజు మరి అక్క గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా చాలా తక్కువ. ఇక్కడ ఆడపడుచులు చాలామంది ఉన్నారు. తల్లి విషయం ఏంటంటే అక్కను చూస్తే చాలా సింపుల్గా కనబడుతుంది. కానీ ఆమె గెస్టెడ్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా గెస్టెడ్ ఆఫీసర్ లెక్క ఎప్పుడు కూడా ఉండదు. ఒక ఆఫీసర్ లెక్క ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు. ఎందుకంటే ఒకరోజు దారిలో పోతా ఉంటే ఒక ఆవిడ రోడ్డు మీద పడుంది. ఆమె ఆపేసి అక్కడ ఎమ్మటే ఆమె దగ్గర వెళ్ళేసి తనను ఎత్తుకొని తనకేం కావాలో ఎమ్మటే ఆమెను సాయం చేసేదాకా, తనకు ఉన్నటువంటి నీడ్స్ ఏదైతే ఉందో అది ఇచ్చేదాకా ఆమె కలదు ఒకరోజు. అది నేను కేవలం యూట్యూబ్లో చూశాను నేను. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి తల్లి ఆమె నిజంగా మన మధ్యలో ఉండటం చాలా సంతోషము. అది కూడా మా బాధకి అదృష్టం అని భావిస్తున్నాను. ఎందుకంటే మా అదృష్టం మేమంటే చేసే సేవను బట్టి మేము ఇంకా నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇంకా చేసేది ఇంకా చాలా ఉంది. ఒక ఆఫీసర్ అయి ఉండి కూడా ఇంత త్యాగం చేస్తుందంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం అనేది మిమ్మల్ని ఒక సాదృశ్యంగా తీసుకొని ఇంకా మేము ముందు ఇంకా చేయడానికి ఇష్టపడుతున్నాం. కనుక ఈరోజు మీరు ఉండడం చాలా సంతోషం. ఇంకా రెండోది ఏంటంటే పిల్లలందరికీ పండుగ దినమున సంతోషంగా, ఎంతమందికి సంతోషం ఉంది ఒకసారి చప్పట్లు కొడదాం అందరం ఒకసారి.